ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 27 లో అయితే రాజస్థాన్ రాయల్స్ టీమ్ అండ్ పంజాబ్ కింగ్స్ టీమ్స్ అయితే తలబడ్డాయి. చివరి వరకు ఎంతో ఎక్సైటింగ్ తో జరిగినటువంటి ఈ యొక్క మ్యాచ్ లో ఆర్ఆర్ టీం 3 వికెట్స్ తేడాతో ఈ మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించారు. ముందుగా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ కింగ్స్ టీం 147 రన్స్ చేసి 8 వికెట్స్ అయితే కోల్పోయారు. అతుష్ శర్మ 31, జితేష్ శర్మ 29 చేసి ఈ మ్యాచ్ లో మరొకసారి పంజాబ్ కింగ్స్ టీం ని ఆదుకున్నారు. ఇంకా చేజింగ్ వచ్చినటువంటి రాజస్థాన్ రాయల్స్ టీం అయితే చాలా వెనకబడిపోయారు చేజింగ్ లో. వాళ్ళ బ్యాటర్స్ మాత్రం ఈ మ్యాచ్ లో మొత్తంగా చేతులెత్తేశారు. ఒక యశస్వి జైస్వాల్ తప్ప ఎవరు కూడా 30+ రన్స్ ఈ మ్యాచ్ లో అసలు చేయలేదు రాజస్థాన్ రాయల్స్ టీం నుంచి. బట్ ఇంత క్రంచ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టీం ఈ మ్యాచ్ ని గెలిచారంటే అందుకు మెయిన్ రీజన్ వచ్చేసి హెట్మైర్ అనే చెప్పొచ్చు. తను కేవలం ఈ మ్యాచ్ లో 10 బాల్స్ ఫేస్ చేసి 27 రన్స్ చేశాడు. ఇంకా మ్యాచ్ అయిపోయింది, రాజస్థాన్ రాయల్స్ టీం ఈ మ్యాచ్ లో ఓడిపోతారు అన్న సిచ్యువేషన్ నుంచి మ్యాచ్ అయితే గెలిపించాడు. లాస్ట్ ఓవర్ లో 10 రన్స్ కావాలంటే అద్భుతంగా 10 రన్స్ కొట్టి మరి మ్యాచ్ లో గెలిపించాడు. లాస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్ అంత అద్భుతమైన బౌలర్ వేసినా కానీ అతని బౌలింగ్ లో కూడా 10 రన్స్ అయితే రాబట్టాడు. దాంతో ఒక్కసారిగా ఇక్కడ ఈ మ్యాచ్ లో లేని రాజస్థాన్ రాయల్స్ టీం ఒక్కసారిగా మ్యాచ్ అయితే గెలిచేశారు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టీం మ్యాచ్ గెలిచిందంటే అందుకు మెయిన్ రీజన్ వచ్చేసి హెట్మైర్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మ్యాచ్ లో ఈజీగా గెలుస్తుంది అనుకున్నటువంటి పంజాబ్ కింగ్స్ టీం మాత్రం ఈజీగా మ్యాచ్ అయితే ఓడిపోయారు. వాళ్ళు లాస్ట్ ఓవర్ వరకు కూడా ఈ మ్యాచ్ లో వాళ్ళే టాపర్స్. కానీ లాస్ట్ ఓవర్ లో పంజాబ్ కింగ్స్ దగ్గర ఉన్న విజయాన్ని రాజస్థాన్ రాయల్స్ టీం అయితే గుంజుకుంది. అందుకు మెయిన్ రీజన్ హెట్మైర్. ఇంకా ఈ మ్యాచ్ విజయంతో రాజస్థాన్ రాయల్స్ టీం ఐపీఎల్ 2024 లో అయితే వాళ్ళు 5వ విజయాన్ని నమోదు చేసుకున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టేబుల్ టాపర్ గా కూడా వాళ్ళే ఉన్నారు. మరి పంజాబ్ కింగ్స్ టీం ఈ మ్యాచ్ లో ఎక్కడ ఓడిపోయిందని చెప్పేసి మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.